10th క్లాస్ అవ్వగానే మీ దగ్గరకు వస్తే చాలు. 10th అవగానే వచ్చారంటే వాళ్ళకి ఎటు వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ తీసుకొని జనరల్ గా అందరూ ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుని వెళ్తాం. కానీ దానికన్నా బెస్ట్ ఏంటంటే డిప్లొమా తీసుకొని 10th అయిన వెంటనే డిప్లొమా తీసుకొని డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ వెళ్తే కనుక 1 year వాళ్ళ కెరీర్ అనేది చాలా చాలా బాగుంటది. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ డిప్లొమా అంటే మనకి 90% బీటెక్ కంప్లీట్ అయిపోయినట్టే. డిప్లొమా చదివిన 3 years లో కంప్లీట్. 3 years లో బీటెక్ లో ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ 85% సిలబస్ అంతా కూడా డిప్లొమాలో ఉంటది ఆ స్టూడెంట్ కి. సో డిప్లొమా చేసిన వాళ్ళకి ఏంటంటే 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐదర్ జాబ్ కి వెళ్ళొచ్చు అండ్ దెన్ లేదంటే బీటెక్ కి వెళ్ళొచ్చు. సో బీటెక్ కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ కి ఉన్న ప్రిఫరెన్స్ కన్నా డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ కి ఫస్ట్లీ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఒక కంపెనీ అనేది. ఎందుకంటే తిన ఆల్మోస్ట్ 2 years ఇంటర్న్షిప్ చేసి ఉంటాడు అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాని వల్ల దాని ఇంజనీరింగ్ కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా సజెషన్ ఏంటంటే డిప్లొమా తీసుకుని అండ్ బీటెక్ చూస్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట.